ధనాధన్ ఫైట్లో ఆదివారం అదిరిపోయింది. ముంబైపై ఆర్సీబీ ఇరగదీసింది. ఏకంగా ముగ్గురు బ్యాటర్లు హాఫ్ సెంచరీలతో చెలరైపోయారు. ముంబై బ్యాటర్ రూథర్ఫర్డ్ ఒంటరి పోరాటం చేసినా ఫలితం లేకుండా పోయింది. హై స్కోరింగ్ మ్యాచ్లో 18 పరుగుల తేడాతో బెంగళూరు విక్టరీ కొట్టింది. బుమ్రా వికెట్లెస్, ఆర్సీబీ ఫియర్లెస్, వాంఖడేలో రజత్ మెర్సిలెస్. అవును, ఆర్సీబీ గర్జించడంతో ముంబై ఇండియన్స్ ఓటముల హ్యాట్రిక్ కొట్టింది. ఆర్సీబీ ధనాధన్ దంచేసింది. ఏకంగా ముగ్గురు బ్యాటర్లు హాఫ్ సెంచరీలతో అదరగొట్టారు. సాల్ట్, కోహ్లీ, రజత్ పట్టిదార్ వీరవిహారం చేయడంతో ముంబైపై బెంగళూరు అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 240 పరుగుల భారీ స్కోర్ చేసింది. బౌల్ట్ బౌలింగ్లో కళ్ళు చెదిరే 6తో ఖాతా తెరిచాడు కింగ్ కోహ్లీ. నేనేం తక్కువ తిన్నానా అనుకున్నాడో ఏమో, ఫిల్ సాల్ట్ కూడా రెచ్చిపోయాడు. అంతే, పరుగుల వరద పారింది. శాంట్నర్ వేసిన 5వ ఓవర్లో హ్యాట్రిక్ 6లతో చుక్కలు చూపించాడు. 36 బంతుల్లోనే 78 పరుగులు చేశాడు. అటు కోహ్లీ కూడా 38 బంతుల్లో 50 రన్స్ చేశాడు. ఈ ఇద్దరూ దూకుడుగా ఆడడంతో ఆర్సీబీ 250 రన్స్ దాటేస్తుందనుకున్నారు. అయితే కాస్త స్కోర్ తగ్గింది. సాల్ట్ అవుట్ అయ్యాక కూడా కోహ్లీ, పటీదార్ దూకుడు కంటిన్యూ చేశారు. పటీదార్ తన ట్రేడ్ మార్క్ హిట్టింగ్తో కేవలం 20 బంతుల్లోనే 53 పరుగులు చేశాడు. లాస్ట్లో టిమ్ డేవిడ్ కూడా స్పీడ్గా ఆడాడు. 34 పరుగులు చేయడంతో ఆర్సీబీ 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 240 పరుగులు చేసింది. హై స్కోరింగ్ మ్యాచ్ కావడంతో ముంబై కూడా ధీటుగా ఆడుతుందనే అనుకున్నారు. కానీ ఆర్సీబీ బ్యాటర్లు 6ల హ్యాట్రిక్ కొడితే పాండ్యాసేన ఓటముల్లో హ్యాట్రిక్ కొట్టింది. ఎందుకంటే ఆర్సీబీ బ్యాటర్లు బౌండరీలు బాదిన పిచ్చిపై భారీ షాట్లాడేందుకు ముంబై ప్లేయర్లు అవస్థలు పడ్డారు. ఓ దశలో ముంబై 200 రన్స్లపై పరిమితమయ్యేలా కనిపించింది. కానీ చివర్లో రూథర్ఫోర్డ్ విధ్వంసం సృష్టించాడు. 31 బంతుల్లో 9 సిక్సర్లు బాది 71 రన్స్ చేసి నాటౌట్గా నిలిచాడు. అయినా కూడా 5 వికెట్ల నష్టానికి 222 పరుగుల దగ్గరే ముంబై స్కోర్ ఆగిపోయింది. మరోవైపు ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా వరుసగా 4వ మ్యాచ్లో వికెట్ తీయలేకపోయాడు. ఇప్పటి వరకు 4 మ్యాచ్లు ఆడిన బుమ్రా ఆర్సీబీతో మ్యాచ్లోనూ వికెట్లెస్గా నిలిచాడు.